ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా నామమాత్రపు జీతాలతో వారితో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీకి పాల్పడమే అవుతుందని హైకోర్టు పేర్కొంది. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులను ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని దశాబ్దాలుగా పనిచేయించుకుంటున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొంది. విద్యావంతులకు ప్రభుత్వం తక్కువ వేతనం చెల్లిస్తోందని, తమ సర్వీసును క్రమబద్దీకరించాలని కోరితే సాకులు చెబుతోందని ఆక్షేపించింది. వారిని రోజువారీ వేతన ఉద్యోగులుగా చూస్తున్నారని తప్పుబట్టింది. సంక్షేమ రాజ్యంలో ఇది సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందని తాత్కాలిక ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపింది. తాత్కాలిక ఉద్యోగులుగా దశాబ్దాల పాటు పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్దీకరించాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలుగు గంగా ప్రాజెక్టు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థనపై సానుకూలంగా తీర్పు ఇచ్చింది. శ్రీ అంజిరెడ్డి గారు, మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 4,96,000 ఉన్నారు అధ్యక్ష. ఈ జీవో నంబర్ కూడా ఈ 4,96,000లో హైయెస్ట్ డిపార్ట్మెంట్ లో యాక్చువల్ ఏంటంటే హెల్త్ అండ్ మెడికల్ దాంట్లో 62,000 మంది, ఈ మెడికల్ దాంట్లో 32 డిపార్ట్మెంట్ 496 ఉన్నారు అధ్యక్ష. ఈ అవుట్ సోర్సింగ్ 700 అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి బేసిక్ 15,000 ఇస్తారు అధ్యక్ష. బేసిక్ 15,000 ఇస్తే 22,000 రూపాయలు అమౌంట్ వస్తుంది అధ్యక్ష. ఈ 22,000 వీళ్ళకి చేతికి వచ్చేది కేవలం 13,000 అధ్యక్ష. ఈ 13,611 సుమారు ఒక్కోరు 9,000 రూపాయలు లాస్ అవుతారు. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ పక్క రాష్ట్రం అవుట్ సోర్సింగ్ అనేది తీసేసి వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఒక మొన్ననే సుల్తానియా గారు ఏం చేశారంటే ఎవరోరు ఉన్నారో ఎవరోరు లేరో దాంట్లో తీస్తే అధ్యక్ష సుమారు 15,000 మంది 15,000 నుంచి 20,000 మంది అనార్గనైజ్ చేస్తా ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో అంతా ఏంటంటే డూప్లికేషన్ తీసుకొని వచ్చి 600 కోట్లు, ఇది ఒకటి 600 కోట్లు. అదే విధంగా దీంట్లో అధ్యక్ష పిఎఫ్ సోము గోల్మాల్ కోట్ల నిధులు స్వహా. అదేవిధంగా ఏంటంటే పని చేయకుండానే 5 ఏళ్లు జీతాలు, ప్రతి నెల 250 కోట్లు లూటి, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు అధికంగా నిధులు గోల్మాల్, కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ. ఈ విధంగా ఇవన్నీ చేస్తే ఈ జీవో నంబర్ 60 ఏదైతే ఉందో అధ్యక్ష, దీంట్లో మనం ఏదైతే 4,96,000 మంది ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎనిమల్ డిపార్ట్మెంట్, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నిటికనే ఏంటంటే హెల్త్ అండ్ 62,000 మంది ఉన్నారు. అదేవిధంగా పంచాయత్ రాజ్ లో 94,000 మంది ఉన్నారు. అది అదేవిధంగా రెవెన్యూలో కూడా 84,000. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, దీన్ని ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈ 15 సంవత్సరాల నుంచి పనిచేసిన మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు వాళ్ళకి ఏజ్ అయిపోయింది, మినిమం టైం స్కేల్ ఒకటి ఇచ్చేసారు అనుకో, వాళ్ళకు జాబ్ గ్యారంటీ ఉంటది. ఈ జాబ్ గ్యారంటీ ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మొన్న ఈఎస్ఐ కడతా ఉన్నారు. ఈఎస్ఐ 200 కోట్లు ప్రతి నెల 200 కోట్లు కడుతున్నప్పుడు వాళ్ళందరికీ ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర లేవు అధ్యక్ష. రూరల్ ఏవైతే ఉన్నాయో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు అధ్యక్ష. ఈఎస్ఐ హాస్పిటల్ కోసానికి ఏదైతే అమౌంట్ ఉందో ఈ 200 కోట్లకు ఇన్సూరెన్స్ దానికి ఏదో రెగ్యులర్ చేసి ఇన్సూరెన్స్ చేసారు అనుకో అధ్యక్ష, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పక్కకు హాస్పిటల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాంట్లో యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కార్పొరేషన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు.